ఒకప్పుడు ఒక పచ్చని అడవిలో చిట్టి కుందేలు ఉండేది. ఆ కుందేలు చాలా తెలివిగా, చురుకుగా ఉండేది. అది రోజూ తన గూటిలో నుంచి బయటికొచ్చి కొత్త కొత్త ప్రదేశాలు చూసి, రుచికరమైన గాజరాలు తింటూ కాలం గడిపేది. అదే అడవిలో ఒక కోతి ఉండేది. కోతి అయితే అల్లరి పాపాయి లాంటిది. చెట్ల మీద ఊగుతూ, పళ్ళు దొంగిలిస్తూ, మిగతా జంతువులకు సరదాగా ఆటలు వేసేది. కానీ దానికి నిజమైన స్నేహితుడు లేడని ఎప్పుడూ అనిపించేది. ఒక రోజు కుందేలు గాజరాలు సేకరించుకుంటూ ఉంటే, కోతి అటుగా వచ్చింది. ఏమి చేస్తున్నావు రా చిన్నా? అని అడిగింది. కుందేలు నవ్వుతూ, నా కోసం గాజరాలు సేకరిస్తున్నాను. నీకు కావాలా? అని అడిగింది. కోతి ఆశ్చర్యపోయి, నాకు ఇస్తావా? అనగా, కుందేలు తన దగ్గరున్న ఒక గాజరాన్ని ఇచ్చింది. ఆ రోజే ఇద్దరి మధ్య స్నేహం మొదలైంది. కోతి తనకున్న పండ్లు, అరటిపళ్ళు పంచుకోగా, కుందేలు తన గాజరాలు పంచుకుంది. ఇద్దరూ కలిసి ఆడుకోవడం, ఆటలాడుకోవడం మొదలుపెట్టారు. ఒక రోజు అడవిలో పెద్ద వర్షం కురిసింది. చెరువులో నీరు ఉప్పొంగింది. కుందేలు చిన్నదిగా ఉండటంతో నీటిలో కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. అది భయంతో, అయ్యో, నన్ను కాపాడు అని అరుస్తుండగా, కోతి వెంటనే ఒక పొడవాటి చెట్టు కొమ్మను కుందేలు వైపు విసిరింది. కుందేలు దానిని పట్టుకుని బయటకు వచ్చింది. ధన్యవాదాలు కోతి అన్నా. నువ్వు లేకపోతే నేను తప్పించుకోలేకపోయేవాణ్ణి అని కుందేలు కన్నీళ్లు పెట్టుకుంది. కోతి నవ్వుతూ, అరే, మనం స్నేహితులం కదా. స్నేహితుడు ఉన్నప్పుడు భయం ఎందుకు? అని అన్నది. ఆ రోజు నుంచి కుందేలు, కోతి ఇద్దరూ విడదీయరాని స్నేహితులయ్యారు. అడవిలో ఉన్న మిగతా జంతువులు కూడా వాళ్ల స్నేహాన్ని చూసి ఆశ్చర్యపడ్డాయి. స్నేహం అంటే ఇలాంటిదే కదా, ఒకరికొకరు సహాయం చేసుకోవడం, పంచుకోవడం అని అందరూ అనుకున్నారు. అలా ఆ అడవిలో కుందేలు, కోతి స్నేహం ఒక మంచి ఉదాహరణగా నిలిచింది.